చికెన్ రోస్ట్ చేసుకోవడానికి చికెన్ ముందుగానే ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా చికెన్ కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం బండాపు వేయాలి. ఇప్పుడు పుదీనాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక చికెన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని రోస్ట్ చేసుకోవాలి. బాగా మంచిగా చికెన్ రోస్ట్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ చికెన్ రోస్ట్ రెడీ.